ఏదైనా పని చెప్పియాలనుకో సర్పంచ్ గారు సీదా ఎమ్మెల్యే కాడికి పోతాడు. ఇక నియోజకవర్గంలో ఏదైనా మరమ్మత్తు కావాలంటే ఎమ్మెల్యే గారు మంత్రి సార్ కాడికి పోతాడు. పెద్ద పని ఉంటే ఆ మంత్రి గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలవాల్సిందే. అంటే పవర్ని బట్టి పనులైతాయి. ఇదంతా రాష్ట్రంలో. మరి రాష్ట్రానికి ఇంకా కావాలంటే ఢిల్లీ గాలి మోటార్ ఎక్కాల్సిందే. సెంటర్ మంత్రులను కలుసుడు, తెలంగాణకు కావాల్సిన అడుగుడు, రావాల్సిన గోరుడు. ఢిల్లీలో 3 రోజుల కాంచి ఇదే నడుస్తుంది. ముఖ్యమంత్రి సారు మంత్రులు ఎంపీలంతా పోయి 2500 ఎకరాల రక్షణ శాఖ భూములు కావాలి, 2,70,000 ఇండ్లు సాంక్షన్ చేయాలి, నేషనల్ హెల్త్ మిషన్ కింద రావాల్సిన 693 కోట్లు ఎమ్మటే పంపాలి, కొత్త రోడ్లు వేయాలి, ఉన్నాయి పెద్దగా చేయాలని మునం పట్టినరు అనుకో రాదుర్రి. చెప్పునే త్రిబులార్ పనులు చురువు అవుతాయట. సంతోషకరమైన వార్త. 2 రాష్ట్ర రాజధానులకు సంబంధించిన 6 లేన్ రోడ్డు 2 years లోపే 4,000 కోట్లతోని 6 లేన్ హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాం. పంతానికి పోయి పాత సర్కారు ఏది చక్కగా అడగకపోతుండే, ఎవ్వలను పెద్దగా గెలవకపోతుండే గాని అది ఇస్తలేరు ఇది ఇస్తలేరు అని మాట్లాడేది. ఇప్పుడు బాజాప్తా పోతురు, రూల్స్ ప్రకారం రావాల్సినే అడుగుతుర్రు అన్నట్టు. ఈ ఇడుజూడూరి సెంటర్ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సార్ను, పెద్దపల్లి ఎంపీ వంశీ సారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ కలిసి శ్రావణపల్లి బొగ్గుబాయిని అర్రాసులకెళ్లి తీసేసి మన సింగరేణికే ఇయ్యాలని కోరిండ్రు. ఇక ఢిల్లీలో తెలంగాణ సర్కార్ ప్రతినిధిగా జితేందర్ రెడ్డి సార్ పదవికెక్కిండు, మంచి రోజు ఉందని. కార్ ఎమ్మెల్యే సంజయ్ సార్ను పార్టీలకు తీసుకున్నందుకు కలిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ను ఢిల్లీకి బిల్వ నంపుకొని బుదరకిచ్చింది హైకమాండ్. సర్కార్ మనదే ఉన్నది, మంచిగా చూసుకుంటామని మాట ఇచ్చిర్రట పెద్దలు. ముఖ్యమైన వాళ్ళంతా ఆన్నే ఉన్నారు కాబట్టి పనిల పని కొత్త పిసిసి అధ్యక్షుడు, కొత్త మంత్రుల గురించి హైకమాండ్ తోటి మాట్లాడుతుర్రు. ఇటు పబ్లిక్ పనులు, అటు పార్టీ పనులు 2 ఒక్కపారే సగబెడుతుర్రు అన్నట్టు.